బాబా సృష్టిపై అవతరించి విశేషంగా మనకు డ్రామా జ్ఞానాన్ని ఇస్తారు. డ్రామా అక్యురేట్ ఉందనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. మనం డ్రామాను ఎంత అర్థం చేసుకున్నాము? ఇంకా నిశ్చయం యొక్క విషయం వస్తే బాబా 4 విషయాలలో నిశ్చయం ఉండాలి అని అంటారు. బాబాలో, స్వయంలో, ఈశ్వరీయ పరివారంలో, దాంతోపాటు డ్రామాలో. అయితే ఈరోజు మురళిలో బాబా డ్రామాపై మీకు ఎలా నిశ్చయం ఉండాలి, ఎలా యథార్థంగా డ్రామాను అర్థం చేసుకోవాలనే విషయాన్ని మరి చెప్పడం జరిగింది. రెండోది ప్రశ్నలో బాబా అడిగారనమాట, మీ ప్రభావం అనేది ప్రపంచంపై ఎప్పుడు పడుతుంది అని. అంటే ఇక్కడ స్వయం పరమాత్ముడే జ్ఞానం ఇస్తున్నారు అనే విషయము ఊరికే అది చెప్పే విషయం కాదు కదా. అది మన ద్వారా, బాబా పిల్లల ద్వారా, ఎందుకంటే మనమే బాబాను గుర్తు చేస్తున్నాం. అయితే ఆ విషయము మన ద్వారా ఇంకా వేరే వాళ్లకు కనబడాలి. ఆ ప్రభావం అనేది ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కూడా బాబా అర్థం చేయించడం జరిగింది. అయితే డ్రామా యొక్క విషయం ముఖ్యంగా ఏం చెప్పారనేది చూద్దాము. మళ్ళీ ప్రభావం అనేది ఎప్పుడు పడుతుందనేది చూద్దాము. ఇంకా బాబా ఈరోజు ఇది కూడా అర్థం చేయించారు. వేరే వేరే ధర్మాలను స్థాపించిన ధర్మస్థాపకులు బాబా వద్ద ఎప్పుడు వస్తారు, ఇంకా బాబా నుంచి వారు శాంతి యొక్క వారసత్వము, పవిత్రత యొక్క వారసత్వం అనేది ఎలా తీసుకుంటారు అని. మరి ఇప్పుడు హెడ్డింగ్ చూద్దాము. మురళీ డేటు సెప్టెంబర్ 11, 2020. సారంలో బాబా అంటున్నారు, मीठे बच्चे ये ड्रामा का खेल एक्यूरेट चल रहा है, जिसका जो पार्ट जिस घड़ी होना चाहिए वही रिपीट हो रहा है. మధురమైన పిల్లలు, ఈ డ్రామా అనే ఆట అక్యురేట్ నడుస్తుంది అని అంటున్నారు. ఏ ఘడియలో ఎవరి పాత్ర అనేది నడిచేది ఉందో అదే నడుస్తుంది. పాత్ర ఎలా నడిచేది ఉందో అలానే నడుస్తుంది. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏ బాత్ యథార్థ రీతి సమజ్నా హై. ఈ విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకోండి పిల్లలు అని చెప్తున్నారు. డ్రామాను అర్థం చేసుకోవడము చాలా అవసరం. కొందరు అర్థం చేయక ఏం చేస్తారు, డ్రామాలో ఉంటే చేస్తాము, పురుషార్థం గురించి కూడా మాట్లాడితే డ్రామాలో ఉంటే చేస్తాం కదా అని అంటారనమాట. బాబా అంటారు, ఆ విధంగా కాదు. ఎలా అయితే యుద్ధ మైదానంలో వెళ్తే ఎన్నో ఆయుధాలను వాడుతూ ఉంటారో, ఇంకా ఒక్కొక్క ఆయుధం యొక్క పని దాని ఉంటుంది. అలానే డ్రామా అనే ఏదైతే బాబా ఇచ్చిన ఈ జ్ఞానం యొక్క ఆయుధం ఉందో, ఇది ఎందుకుంది? మన యొక్క సంరక్షణ కోసం ఉంది, డిఫెన్స్ కోసం ఉందన్నమాట. ఎక్కడి నుంచైనా ఎవరైనా దాడి చేస్తే, అటాక్ చేస్తే, మాయా అటాక్ చేస్తే ఏం చేసేయాలి? స్వయాన్ని సంరక్షించుకోవడానికి ఈ డ్రామా అనేది ఆయుధాన్ని వాడాలన్నమాట. డ్రామా అనే పదం ఏం చేస్తుంది? మనకు ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకుంటుంది. ఫుల్ స్టాప్ పెట్టడం అనేది నేర్పిస్తుంది. అందుకోసము డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని, సరే ఏదైనా జరిగితే కూడా డ్రామానుసారంగా అక్యురేట్ జరిగింది, ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఒక పరివర్తన అనేది తీసుకొచ్చి మళ్ళీ మంచిగా అవ్వడము, పురుషార్థం చేయడం అనేది చాలా అవసరం. అయితే దీని గురించి ఫస్ట్ మురళిలో ఏం చెప్పారనే డీటెయిల్ చూసి ఇంకా దాని తర్వాత మళ్ళీ ప్రశ్నోత్తరను తీసుకుందాము. బాబా డ్రామా గురించి ఇలా అర్థం చేయించారు. बाप कहते हैं मैं आता ही भारत में हूँ, जब बिल्कुल तमो प्रधान बन जाते हैं तब आता हूँ. నేను భారతదేశంలోనే వస్తాను. ఇంకా ఏ సమయంలో వస్తానంటే ఎప్పుడైతే టోటల్గా పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతుందో భారతదేశము ఇంకా ప్రపంచము, అప్పుడే నేను వస్తాను. అక్యురేట్ టైం పర్ ఆతే హే. నేను వచ్చే సమయము చాలా అక్యురేట్. ఒక క్షణం ముందు కాదు, ఒక క్షణం తర్వాత కాదు, అక్యురేట్ టైం పైన వస్తాను అంటున్నారు బాబా.
ముందుకెందుకు రాలే బాబా, లేక ఇప్పుడు ఎందుకు బాబా అనేది కాదు. యథార్థంగా సమయం అనేది అక్యురేట్ బాబాకు రావడానికి. ధర్మగ్లాని సమయము అతిగా ఉన్నప్పుడు, ఇంకా పరివర్తన అనేది ప్రారంభం చేసేది ఉంది, అప్పుడే బాబాకు సంకల్పం కలిగి బాబా ఇంకా సృష్టిపై అవతరిస్తారనమాట. జైసే డ్రామా మే అక్యురేట్ ఖేల్ చల్తా హేనా, ఏదైనా డ్రామా నడుస్తూ కూడా యాక్టర్లు అక్యురేట్గా వారి వారి పాత్రను వహిస్తారు కదా. జో పార్ట్ జిస్ ఘड़ी होना होगा उस समय फिर रिपीट होगा, उसमें ज़रा भी फ़र्क पड़ नहीं सकता. ఏ పాత్ర ఏ సమయంలో జరిగేది ఉండే ఆ సమయంలోనే అక్యురేట్ జరుగుతుంది, మళ్ళీ అది తర్వాత రిపీట్ అవుతుంది కదా, ఎటువంటి తేడా అనేది రాదు. वो हद का ड्रामा ये बेहद का ड्रामा है, ये सब बहुत महीन समझने की बातें हैं. అయితే ఇటువంటి విషయాలన్నీ చాలా సూక్ష్మ బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి. ఈ విషయాలపై మీరు చక్కగా శ్రద్ధతో దీనిని వినాలి, ఇంకా దీనిపైన చింతన అనేది చేయాలి అని చెప్తున్నారు బాబా. చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచించే విషయాలు ఉన్నాయి. బాప్ कहते हैं तुम्हारा जो पार्ट बजा वह డ్రామానుసారం. ఇప్పటి వరకు ఏ పాత్ర అయితే మీరు వహించారో అదంతా కూడా డ్రామానుసారంగా. బాబా ఇలా అవ్వాల్సింది కాదు, అలా అవ్వాల్సింది. కొందరు బాబా పిల్లలు ఏమంటారు, బాబా మీరు సాకారంలో ఉన్నప్పుడు మేము ఉండాల్సింది కదా. బాబా అంటారు, మీరు నేను అవ్యక్త పాలన ఇస్తున్నాను, అవ్యక్త పాలనను తీసుకోండి. మీరు ఏ సమయంలో వచ్చారో, సాకారంలో వచ్చిన పిల్లలు ఆ సమయంలో వచ్చింది వాళ్ళకి రైటు, మీరు ఈ సమయంలో వచ్చింది మీకు రైటు. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది. నరుడు నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి అవ్వడానికి అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది అని అంటారు. అందుకోసమే బాబా దగ్గర ఒక మహావాక్యం ఏముంది, లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే కూడా చాలా ముందు వెళ్ళొచ్చు, ఫాస్ట్ వెళ్ళొచ్చు, ఇంకా ఫస్ట్ రావచ్చు అనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అటువంటి పురుషార్థం చేసే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు సంకల్పాలను వేస్ట్ చేసుకుంటలేరు. మేము ముందు నుంచి వచ్చి ఉంటే బాగుండు, మేము సాకారంలో మమ్మను చూడలే, బాబాను చూడలే, ఇవన్నీ ఇంకా వ్యర్థ సంకల్పాలు. ఇంకా మనం ఒక్కొక్క క్షణం వేస్ట్ చేసుకుంటున్నట్లే కదా, సంకల్పాలను శక్తులను అన్నీ వేస్ట్ చేసుకున్నట్లే కదా. ఒక విధంగా ఇది సాకు కూడా కదా. అందుకోసం బాబా అంటున్నారు, ఏ సమయంలో ఎవరు ఏ విధంగా పాత్రను వహిస్తున్నారో అదంతా కూడా చాలా అక్యురేట్ ఉంది. సూక్ష్మ బుద్ధితో ఇవన్నీ విషయాలను అర్థం చేసుకోండి. మళ్ళీ డ్రామా గురించే బాబా అన్నారు, కోయి భీ మనుష్య మాత్ర న రచతాకు న రచనాకే ఆది మధ్య అంతకు జాంతా హే. డ్రామాను తెలుసుకోవడం అంటే ఏంటిది, డ్రామా యొక్క ఆది మధ్య అంతిమాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. మరి డ్రామా యొక్క రచయిత బాబానే మనకు ఈ అర్థం అనేది చెప్పగలరు. ఆది మధ్య అంతం ఏంటనేది అర్థం చేయించగలరనమాట. अब तुमसे कोई पूछे रचता और रचना के आदि मध्य अंत को जानते हो, మీకు తెలుసా ఆది మధ్య అంతం అంటే ఏమంటారు మీరు? ఎందుకంటే బాబా ఏమన్నారంటే, ఋషిమునులైతే ఏమంటారు, మాకేం తెలియదు, నేతి నేతి అంటారు. మీరేమంటారు, మీకు తెలుసా అంటే మీరేమంటారు? तुम कहेंगे हाँ, सो भी तुम सिर्फ अभी ही जान सकते हो, फिर कभी नहीं. ఈ రహస్యాలన్నీ కూడా ఇంకా ఈ సంగమ యుగంలోనే తెలుసుకోగలము. మళ్ళీ సత్యయుగంలో ఇవన్నీ గుర్తుంటాయా? గుర్తు ఉండవు, ఇంకా అక్కడ అవసరం కూడా లేదు. అక్కడ గుర్తు ఉండకూడదు కదా. ఎందుకంటే అక్కడ ఆది మధ్య అంతం అనేది గుర్తుంటే అయ్యో అంతిమ సమయంలో ఇలా జరిగేది ఉందా అని ఇంకా అక్కడే బాధపడడం మొదలుపెట్టేస్తాం. అందుకోసం అలా కాదు. బాబా అంటున్నారు, ఈ సమయంలోనే ఈ విషయాలన్నీ సమ్ముఖంలో స్వయం పరమాత్మ మనకు చెప్తున్నారు. అందుకోసము అంత శ్రద్ధతో మీరు ఈ విషయాలని వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో కూడా తీసుకురావాలి. మళ్ళీ ప్రభావం గురించి ఏదైతే ప్రశ్న వేశారో బాబా, తుమ్ బచ్చోं का प्रभाव कब निकलेगा, మీ పిల్లల యొక్క ప్రభావం అనండి లేక ప్రత్యక్షత అనండి ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. అభీ తక్ కిస్ శక్తికి కమీ హై, ఇప్పుడు వరకు ప్రత్యక్షత అనేది అవ్వకపోవడానికి కారణం ఏంటిది? ఏ శక్తి యొక్క లోపం కారణంగా ప్రత్యక్షత అనేది జరుగుతలేదు?
జవాబున్నది, జబ్ యోగ్ మే మజబూత్ హోంగే తబ్ ప్రభావ్ నిక్లేగా. యోగంలో చాలా గట్టిగా అయినప్పుడే ప్రభావం అనేది పడుతుంది, ప్రత్యక్షత అనేది జరుగుతుంది. అభీ వహ జౌహర్ నహీ హై. ఇప్పుడు ఇంతవరకు ఆ పదును అనేది రాలేదు అని అంటున్నారు బాబా. యాదసే హీ శక్తి మిల్తీ హైనా. మరి బాబా స్మృతి ద్వారానేగా శక్తి లభిస్తుంది. జ్ఞాన్ తల్వార్ మే యాద్ కా జోహర్ చాహియే జో అభీ తక్ కమ్ హై. జ్ఞానం అనే కత్తిలో స్మృతి యొక్క పదును అనేది అవసరము. కానీ బాబా అంటున్నారు ఇంకా ఆ పదును అనేది, ఆ షార్ప్నెస్ అనేది ఇంకా కూడా లేదు, చాలా తక్కువ ఉంది. అగర్ అప్నే కో ఆత్మా సమజ్ బాప్కో యాద్ కర్తే రహో. అయితే మరి అది ఎలా పెంచుకోవాలంటే బాబా అంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేస్తూ ఉంటే బేడా పార్ హో జాయేగా. మీ నావ అనేది ఇంకా ఆ తీరాన చేరుతుంది అంటున్నారు బాబా. ఏ సెకండ్కి హీ బాత్ హై. ఇవన్నీ క్షణం యొక్క విషయాలు. నిశ్చయం ఏర్పడడానికి క్షణం కావాలి కదా. కానీ మనం చెప్పే మాటలలో ఆ యోగ బలం ఉంటేనే వేరే వాళ్ళపై ఆ ప్రభావం అనేది పడుతుంది కదా. అందుకోసం బాబా అంటున్నారు, మీ జ్ఞానం అనే కత్తిలో ఇంకా పదును అనేది, యోగం యొక్క పదును అనేది చాలా ఇంకా కావాలి అని చెప్తున్నారు. అప్పుడు క్షణంలో ఇంకా అందరికీ అర్థం అవుతుంది. దాని గురించే ఇంకా ప్రత్యక్షత అనేది ఆగి ఉంది అని చెప్తున్నారు. మరి పదునును ఎలా పెంచుకోవాలి ఏమన్నారు చూడండి బాబా. బాబా అంటున్నారు, యాద్ సే శక్తి మిల్తీ హై, పఢాయి సే శక్తి నహీ మిల్తీ హై. ఈశ్వర్య చదువుతాం, కానీ స్మృతి ఒకవేళ చేయమనుకోండి అప్పుడు శక్తి అనేది ఉండదు కదా. జ్ఞానం అనేది కత్తి లాంటిది, కానీ దాంట్లో యోగం అనే పదన అవసరం కదా. वो शक्ति कम है. बाप रोज़ बच्चों को कहते रहते हैं, बच्चे याद की यात्रा में रहने से तुमको ताकत मिलेगी, पढ़ाई में इतनी ताकत नहीं है. జ్ఞానం అనేది చదవడం ఒకటి, కానీ ఎప్పటి వరకైతే జ్ఞానాన్ని మీరు జీర్ణించరు, జీర్ణించడం అనేదే ఇంకా యోగాభ్యాసం అన్నమాట. జ్ఞానం యొక్క పాయింట్స్ వింటాం, కానీ దానిని జీర్ణించి దాని నుంచి శక్తి తయారు చేయడము, ఎలా అయితే ఆవు గడ్డి తిని దాన్ని నమిరి వేస్తుంది అప్పుడే కదా పాలు అనేది తయారవుతుంది. అలానే మరి ఆ శక్తి అనేది తయారవ్వాలంటే మీరు విన్న జ్ఞానాన్ని జీర్ణించాలి యోగాభ్యాసం ద్వారా. యాద్ సే తుమ్ సారే విశ్వకే మాలిక్ బంతే హో, తుమ్ అప్నే లియే హీ సబ్ కుచ్ కర్తే హో. అయితే మీరు స్మృతి ద్వారానే కదా విశ్వానికి యజమాని అవుతారు. మీరంతా స్వయం గురించి చేస్తున్నారు. బహుత్ ఆయే ఫిర్ గయే. చాలామంది బామ్మ దగ్గర వచ్చారు, కానీ దాంట్లో కొందరు వెళ్ళిపోయారు కూడా. ఎందుకు? మాయా భీ దుష్టర్ హే. మాయ తక్కువనా? మాయ కూడా తన ప్రభావం అనేది, తన శక్తి అనేది చూపెడుతూ ఉంటుంది. మరి మాయా రాజ్యం కూడా ఇప్పుడు వరకు నడుస్తుంది. దాని రాజ్యం కూడా 2500 సంవత్సరాలు నడిచింది. అంటే అది కూడా ఎంత శక్తిశాలి ఉంది. అయితే తన శక్తి కూడా మాయ చూపెడుతూ ఉంటుంది. అందుకోసం వస్తారు, కానీ దాంట్లో ఇంకా కొందరు వెళ్ళిపోతారు. बहुत नहीं आते हैं, कहते हैं ज्ञान तो अच्छा है, खुशी भी होती है, बाहर गया खलास. అంటే రెగ్యులర్గా అవ్వడము, ధారణ చేయడము చాలా తక్కువ మంది చేస్తారు. జ్ఞానం అంటే అందరూ ఇష్టపడతారు. అందుకోసం బాబా అంటున్నారు, జ్ఞానంతో ఏం కాదు. జ్ఞానం ఇష్టపడడము, జ్ఞానం అనేది వినడము, జ్ఞానం చెప్పడము, అయితే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ బాబా అంటున్నారనమాట, ఖుషీ భీ హోతీ హై, బాహర్ గయే ఖలాస్. వినేటప్పుడు అంత మంచిది, కానీ మళ్ళీ బయట వెళ్ళారంటే మాయా ప్రభావం ఎలా వచ్చేస్తారు చూడండి. ఆ నశ అంతా కూడా ఇంకా దిగిపోతుంది. జరా భీ ఠహర్నే నహీ దేతీ హై. కొంచెం కూడా ఈశ్వరీయ జ్ఞానం యొక్క నశ అనేది నిలబడనివ్వదు మాయా. కోయి కోయి కో బహుత్ ఖుషీ హోతీ హై, ఓహో అబ్ బాబా ఆయే హై, హమ్ తో చల్లే అప్నే సుఖధామ్. ఇంకా కొందరిలో కొందరు వినేవాళ్ళు ఎంతోమంది, చాలామంది నడవలేరు. కొందరిలో కొందరికి సంతోషం కలిగిపోతుంది. అచ్చా ఇంకా సుఖధామం వచ్చేది ఉందా, ఇంకా బస్ అక్కడ వెళ్ళేది ఉందా అని ఇంకా బాబాకు అర్థం చేసుకుంటారనమాట. అయితే అలాగా ఎంతమంది పిల్లలు ఉంటారంటే కొందరిలో కొందరు అని అంటున్నారు బాబా. మరి అంతే కదా, ఈ జ్ఞానం గురించి బాబా ముందే మనకు చెప్పున్నారు. కోట్లలో కొందరు, కొందరిలో కొందరే దీన్ని అర్థం చేసుకొని
జీవితంలో ధారణ చేస్తారు అని. అప్పుడే బాబా అంటున్నారనమాట, మీ ప్రభావం అనేది ఇంకా ప్రత్యక్షత అనేది జరగాలంటే అందుకోసం యోగ బలం కావాలి అని చెప్తున్నారు. ఇంకా బాబా ధర్మపితల గురించి చూద్దాం ఏం చెప్పారు. బాబానే ఏం చేస్తారు, తన పరిచయాన్ని ఇస్తారు, ఇంకా తన రచన యొక్క ఆది మధ్యాంత పరిచయాన్ని ఇస్తారు. బాప్ है बेहद का मालिक रचता, बच्चों को समझाया गया है और धर्म स्थापक भी यहाँ जरूर आते हैं. బాబా ఇది కూడా అర్థం చేయించి ఉన్నారు. బాబా కూడా ధర్మస్థాపన చేస్తున్నారు. కానీ వేరే ధర్మాలను స్థాపించిన ధర్మస్థాపకులు ద్వాపరంలో ఎవరైతే వచ్చి ధర్మస్థాపన చేశారో ఆ ధర్మస్థాపకులందరూ కూడా బాబా దగ్గర రావాలి. ఎందుకు? వాళ్ళు కూడా పరమపిత పరమాత్మ యొక్క సంతానమే కూడా. ఎంత ధర్మపితలు అవనియండి, కానీ పరమపిత యొక్క పిల్లలే కదా. ఆఖరి సమయంలో వీళ్ళందరూ కూడా బాబా వద్ద వస్తారన్నమాట. తుమ్కో సాక్షాత్కార్ కరాయా థా. బాబా అంటున్నారు, ఆదిలో స్థాపన సమయంలో ఇలా సాక్షాత్కారాలు బాబా చేయించారు. ఏం సాక్షాత్కారాలు చేయించారు? ఇబ్రాహీం క్రైస్ట్ ఆది कैसे आते हैं. ఇబ్రాహీం క్రైస్ట్ ఈ ధర్మపితలందరూ బాబా దగ్గర వస్తారనమాట. वो तो पिछाड़ी में जब बहुत आवाज़ निकलेगा तब आएंगे. ఆఖరి సమయంలో ఎప్పుడైతే ప్రపంచమంతా ఇంకా ప్రత్యక్షత అనేది అవుతూ ఉంటుందన్నమాట, పరమాత్మ అవతరించి ఉన్నారని. ఆ సమయంలో ఆఖరి సమయంలో ఈ ఆత్మలు బాబా దగ్గర వస్తారనమాట. बाप कहते हैं बच्चे देह सहित देह के सब धर्मों को त्यागो और मुझे याद करो, अभी तुम सम्मुख बैठे हो ना. కానీ వాళ్ళైతే ఆఖరి సమయంలో వస్తారు. మీరైతే ఇంకా చక్కగా సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. దేహము దేహ సంబంధాలు అన్నీ కూడా మరి మర్చిపోయి ఉండండి పిల్లలు. అప్నేకో దేహ నహీ సమజ్నా హై, అప్నేకో ఆత్మ సమజ్నా హై. మీరు స్వయాన్ని దేహం కాదు ఆత్మని అనుకోండి. అప్పుడే మీ నావ అనేది తీరానా చేరుతుంది. ఇది క్షణం యొక్క విషయం కదా అని అంటున్నారు. వాళ్ళైతే ఆఖరి సమయంలో వస్తారు. కానీ మనకైతే బాబా ఎంత పురుషార్థం అనేది చేయిస్తున్నారు చూడండి. బాబా ఇంకా కూడా అర్థం చేస్తూ ఉంటారు. పిల్లలు మరి ఈ జ్ఞాన మార్గంలో నడవాలంటే సహనం కావాలి, ధారణ చేయాలంటే కూడా చాలా సహనం కావాలి. ఆ విషయం అర్థం చేయిస్తున్నారు బాబా. బాబా అంటున్నారనమాట, గృహస్థ వ్యవహారంలో తామర పువ్వులాగా కమల పుష్పంలాగా ఉండాలి. कहते हैं బాబా హన్స్ బగులో ఇక్కట్టే कैसे रह सकते हैं. పిల్లలు అడుగుతారు, బాబా మీరు గృహస్థ వ్యవహారంలో ఉండమంటారు, మేము హంసల్లాగా పవిత్రంగా, ఇంట్లో వాళ్ళందరూ కొంగలాగా, మరి ఎలా బాబా అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి, కొంచెం కిట్కిట్ అవుతూ ఉంటుంది కదా. అయితే బాబా ఏమంటున్నారు, సోతో జరూర్ హోగా, సహన్ కర్నా హోగా. సాక్షిగా అంటారు బాబా, ఇవన్నీ జరుగుతాయి. గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే, ఏది వదిలేసి వచ్చేది లేదు కదా. ఎందుకంటే మిమ్మల్ని చూసి తర్వాత ఆత్మలు కూడా వచ్చేస్తారేమో. కొంచెం గొడవలు అవుతున్నాయని అన్నీ వదిలేసి వస్తామేంటి? బాబా కూడా అలా చెప్పరు కదా. అయితే మీరు అక్కడే ఉండి సహనం చేయండి అని అంటున్నారు బాబా. ఇస్మే బడి యుక్తియా భీ హై. ఎన్నో యుక్తులు బాబా మురళిలో చెప్తూ ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఎలాగా మీరు నడవండి, బ్యాలెన్స్ ఎలా చేయండి, అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి, కానీ మళ్ళీ శ్రీమతంపై మనం కూడా గట్టిగా నడుస్తూ ఉండాలి. మరి యుక్తి అయితే చెప్తూ ఉంటారు కదా బాబా. బాప్కు కహాయి జాతా హై రాంఝూ రమస్ బాస్. రాంఝూ రమస్ బాస్ అంటే చాలా యుక్తులు ఉన్నాయి బాబా దగ్గర. చిక్కుల నుంచి ఎలాగా మనను తీసేస్తారు, వెన్న నుంచి ఎలా ఎంట్రికను ఇలా తీస్తారు కదా. అయితే ఆ విధంగా బాబా అంటారు మీరు కూడా ఈ సమస్యల నుంచి బయటపడాలి. అయితే బాబా అర్థం చేస్తున్నారనమాట. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి కదా అని చెప్తున్నారు. మురళిలో ఆఖరిలో బాబా అన్నారనమాట, ఈ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలను ఎలా అర్థం చేసుకోవాలి. ఎంతోమంది వస్తారు, జ్ఞానం వింటారు కదా, కానీ ఏం చూసి మనకు అర్థమైపోతుంది ఈ ఆత్మ దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మ ఉంది అని. ఎలా అర్థమవుతుంది మనకు? బాబా చూడండి ఏం అర్థం చేస్తున్నారు. అయితే లక్ష్మీనారాయణ యొక్క చిత్రాలు తయారు చేస్తాం కదా మనము. ऊपर में लिख दो सतयुग में जब इन्हों का राज्य था तो वन गॉड वन डेटी రిలీజన్ था. అయితే అలా దానిపైన రాయండి అనమాట లక్ష్మీనారాయణ యొక్క చిత్రం పైన. ఈ పరమాత్ముడు ఒక్కడే ఇంకా ఒక్క దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు అని ఇలా రాయండి అంటున్నారు బాబా.
परंतु मनुष्य कुछ समझते ही नहीं है, అటెన్షన్ नहीं देते हैं. కానీ ఎంత చక్కని రాత రాస్తే కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటి, అటెన్షన్ ఇవ్వరు ఏం రాసి ఉందని. అటెన్షన్ ఉన్కా జాయేగా, ఎవరి యొక్క ధ్యానం పోతుంది అక్కడ, జో హమారే బ్రాహ్మణ కుల్కా హోగా. చూడండి, బ్రాహ్మణ కులానికి చెందిన ఆత్మ ఉందనుకోండి, అటువంటి వాక్యాలపైన వాళ్ళ అటెన్షన్ పోతుంది అంటున్నారు. ఎందుకంటే అవన్నీ మహావాక్యాలు కదా, శివబాబా చెప్పిన మహావాక్యాలు. అందుకోసం ఇటువంటి మహావాక్యాలను రాయాలంటారు బాబా. అయితే బాబా అయ్యే పిల్లలు ఈ దేవి దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు ఉంటే వెంటనే వాళ్ళ అటెన్షన్ అనేది అటు పోతుంది అంటున్నారు బాబా. అటెన్షన్ ఉన్కా జాయేగా జో హమారే బ్రాహ్మణ కుల్ కా హోగా और कोई नहीं समझेंगे. इसलिए బాబా कहते हैं अलग अलग बिठाओ फिर समझाओ. వేరే వాళ్లకు అర్థం కావు ఇవన్నీ మాటలు. బాబా పిల్లలు అయ్యే వాళ్ళు ఉంటే, ఈ ధర్మానికి చెందిన ఆత్మలు ఉంటే వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట. అందుకోసం ఒక్కరొక్కరిని వేరే వేరే కూర్చొని అన్ని విషయాలు అడగాలి. ఫామ్ నింపడం కూడా వేరే వేరే కూర్చొని చేయించండి. ఎందుకంటే ఏ ఆత్మ ఈ ధర్మానికి చెందిన ఆత్మ అనేది మనకు తెలియదు కదా. అందుకోసం ఇలా సేవ చేయండి అని చెప్తున్నారు. అయితే ఈరోజు బాబా విశేషంగా ఏమర్థం చేయించారు, డ్రామా యొక్క విషయాన్ని అర్థం చేయించారు. రెండవది ప్రత్యక్షత అనేది ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా అర్థం చేయించారు. ఇంకేం అర్థం చేయించారు, గృహస్థ వ్యవహారంలో యుక్తిగా ఎలా ఉండాలి అని కూడా చెప్పారనమాట. సేవ గురించి ఏం చెప్పారు, ఏ ఆత్మ మన ధర్మానికి చెందిన ఆత్మలు ఉన్నారు ఆ విషయం కూడా వాళ్ళలో ఎటువంటి చిహ్నాలు కనబడతాయి అని కూడా అర్థం చేయించారు. సో ఇలాగా మన జోలి అనేది మనం జ్ఞానరత్నాలతో ఈరోజు నింపుకుందాం. ఓం శాంతి.